ప్రకటించుకున్నాము రాష్ట్ర బోనాల పండుగగా. దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వారు ఆదేశించిన మేరకు ఈరోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచనతోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్ళే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సీఎం గారి ఆదేశాలతోటి తప్పకుండా ఈ బోనాల పండుగను అందరం కలిసి విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. మేము హెల్ప్ లైన్ కూడా ఒకటి పెట్టమని చెప్పామండి. నెంబర్ వాళ్ళు మళ్ళీ మీకు ప్రకటిస్తాంలేండి, అంటే చెప్పాను ఇప్పుడే. వాళ్ళు పెట్టినాక మళ్ళీ మీ మీడియా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయమని. మళ్ళీ ఉత్సవ కమిటీలతో, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఉత్సవ కమిటీ. నేను ఎందుకంటే ఫస్ట్ జస్ట్ వీళ్ళని ప్రిపరేటరీ మీటింగ్ వీళ్ళకి చెప్పాము. తప్పకుండా ఉత్సవ కమిటీ మీటింగ్ మళ్ళీ పెట్టి వాళ్ళతో ప్రిపరేషన్ ఏమేమి కావాలో తీసుకొని వాళ్ళకి కావాల్సిన నిధులు మళ్ళీ మేము కేటాయించడం జరుగుతుంది. అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము ఆ పనులు జరిపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పండగ వరకు అన్నీ కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది అని తెలియజేస్తుంది. అది అమ్మవార్లు వాళ్ళు చూసుకోవాలి, అది ప్రకృతికి సంబంధించింది, దానికి నేను సమాధానం చెప్పలేదు. బక్రీద్కి కూడా చెప్పామండి. ఇదే దీంట్లో బక్రీద్కి కూడా డీజే పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు కానీ వాళ్ళు ఏది ఇబ్బంది పడకుండా చూడమని చెప్పాము. ఆ రోజు కూడా బోనాల రోజు కూడా డీజే ప్రాబ్లమ్స్ ఏం రాదు, ఎందుకంటే ఇది మతపరమైనటువంటి పండుగలుగా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోమని చెప్పి పోలీసులను ఆదేశించడం జరిగింది. డేట్స్ అన్ని క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పామమ్మా. 7th జూలై నుంచి లాస్ట్ వరకు కూడా ఏ రోజు ఎక్కడెక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతాయి, ఊరేగింపు ఎక్కడ జరుగుతుంది, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఆ క్యాలెండర్ రిలీజ్ మేము ముందంటే చేయడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా పెట్టండి. నేను కోఆర్డినేట్ చేసుకొని ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దొంగలు వస్తారు, మరి అట్లాంటివి జరగకుండా రిపీటెడ్ గా మనకు మైక్ లో అనౌన్స్మెంట్ ఇస్తా ఉండాలి. పిల్లలు జాగ్రత్త, ఆడవాళ్ళు బంగారం ఉన్నవాళ్ళు బంగారం జాగ్రత్త అనేది మీరు రిమైండ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఈ భక్తులు దర్శించుకునే ఆగంలో ఉండేసి